హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం యాంటీ గ్రావిటీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మీ ల్యాప్టాప్ లో క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ యాంటీ గ్రావిటీ ఐడిఈ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి గుర్తుంచుకోండి, ఇక్కడ యాంటీ గ్రావిటీ ఐడిఈ అని ఉన్న దాన్ని మాత్రమే డౌన్లోడ్ చేయాలన్నమాట. మీకు వచ్చేసి నార్మల్ గా గూగుల్ యాంటీ గ్రావిటీలోకి వెళ్తే ఇలా డౌన్లోడ్ గూగుల్ యాంటీ గ్రావిటీ ఇలా చూపిస్తుంది అనమాట. మనకు కావాల్సింది వచ్చేసి యాంటీ గ్రావిటీ ఐడిఈ కావాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఐడిఈస్ అని ఉంది కదా, డౌన్లోడ్ ఫర్ X64. ఇక్కడ చూసుకోవచ్చు మనకి యాంటీ గ్రావిటీ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు దీనిపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ డౌన్లోడ్స్ ఓపెన్ చేసి యాంటీ గ్రావిటీని అయితే డబల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ యాక్సెప్ట్ అండ్ అగ్రిమెంట్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. దీన్ని అయితే మనం ఇక్కడ సెటప్ చేసుకుంటున్నాం అనమాట. క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ అని ఉంది కదా, అంటే మనకు డెస్క్టాప్ మీద ఎనేబుల్ అవ్వడానికి అయితే ఇది యూజ్ అవుతుంది అనమాట. మీకు డెస్క్టాప్ మీద కావాలంటే ఎనేబుల్ చేసుకోండి, లేదంటే లేదు. నెక్స్ట్ ఇన్స్టాల్. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఇక్కడ మీకు అయితే యాంటీ గ్రావిటీ ఇక్కడ కనిపిస్తుంది. ఇది నార్మల్ యాంటీ గ్రావిటీ అనమాట. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఏఐ వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం సెటప్ చేస్తుంది వచ్చేసి యాంటీ గ్రావిటీ ఐడిఈ. ఇక్కడ వచ్చేసి సేమ్ విఎస్ కోడ్ ఎలాగైతే వర్క్ అవుతుందో అలా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి ఏజెంట్ వర్క్ అవుతుంది అనమాట. ఏ ఏజెంట్ వచ్చేసి ఈ సైడ్ వర్క్ అవుతుంది. ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత సెటప్ చూపిస్తాను చూడండి. క్లిక్ చేసేయండి. సో యాంటీ గ్రావిటీ ఐడి అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ అకౌంట్ అయితే లాగిన్ అవ్వండి. సో సెటప్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసి స్టార్ట్ ఫ్రెష్ అని క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడతో మీ యాంటీ గ్రావిటీ ఐడి అనేది కంప్లీట్ గా ఫుల్ సెటప్ తో ఇన్స్టాల్ అయింది అనమాట. సో ఈ యాంటీ గ్రావిటీని యూస్ చేసుకొని వెబ్సైట్స్ ఎలా బిల్డ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.